ఎట్లా ఇప్పుడు ఆ పోటీ చేసి ఇప్పుడు ఎవరైతే ముంతాజ్ ఖాన్ జైన్ కాలేదు, ఇప్పుడు కాదు, పోయినసారి పాజిటివ్ ఉన్న ఓటును మేము కన్వర్ట్ చేసుకోవడానికి ఒక వ్యవస్థ తయారు చేస్తున్నాం. అంటే అవన్నీ ఎందుకు చెప్పడం కానీ ఇప్పుడు గెలుస్తారో ఒకటి రెండు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అక్కడ గొడవ అందుకనే అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి మలక్పేట ఎందుకు గొడవ అవుతున్నది, బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మీద, ఎంఐఎం నాయకుల మీద, నాయకులతోటి కాంగ్రెస్ వాళ్ళకి పంచాయతీ అవుతుంది. మైనారిటీ ఓటు వస్తుందా కాంగ్రెస్కు? ఇప్పుడు అనుకున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ మాకు బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నారు, అది కాస్త ఎంఐఎం బీజేపీ ఒకటే అని తేల్చిన తర్వాత, ఎంఐఎం బీజేపీ ఒకటే అని ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో బీఆర్ఎస్ నమ్ముకున్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఒకటి కాదా కాబోవా ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్? పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్ సపోర్ట్ చేయడం అయితే అవకాశం తక్కువ చేశాడు కదా ఇదివరకు 2004లో అలయన్స్ పార్ట్నర్. ఇప్పుడు మోడీ గారు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే చేరలేదు కేసీఆర్, యూపీఏ ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అయితే వీళ్ళకున్న అండర్స్టాండింగ్ మాకు అర్థమైంది కాబట్టి మాతో రారు అనేది ఉన్న అంచనా. ఇప్పుడు వారు అన్నారు, బిఎల్ సంతోష్ గారు ఒక మాట అన్నారు, అనలేదని వాళ్ళు అంటుండ్రు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా నేషనల్ స్టేట్ మీడియా ఎస్టాబ్లిష్ చేసింది హంగ్ వస్తే మనమే కింగు అని. హంగ్ అయితే బీజేపీ నెవర్ కదా కాంగ్రెస్తో. సో అది లిట్మస్ మాకున్న అంచనా. ఏంటంటే మా ప్రత్యర్థులు ఎవరో మా ముందు స్పష్టంగా ఉన్నప్పుడు మేము ఇటువైపు ఉంటాము చేస్తాం అనే దాని దగ్గర ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే? ప్రజానాయకుడు అయితే బాగుంటుంది. కాదు అట్లేముండదు. ప్రజానాయకుడు అంటే ఏంది, ఇప్పుడు ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకుడిని ఎన్నుకుంటారు. ఇది ప్రాసెస్లో ఉంటుంది. కాంగ్రెస్ రాజ్యాంగంలో కూడా అదే ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరు అని ఎవరైనా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు నేను ముఖ్యమంత్రి రాజ్యాంగంలో ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ విల్ ఎలెక్ట్ అంతే. సిఎల్పి తీర్మానం చేసి 1 లైన్ రిజల్యూషన్ అధ్యక్షుడికి బాధ్యత చెప్తారు. అధ్యక్షుడు ఎవరు చెప్తే సోనియా గాంధీ ఎవరు చెప్తే వాళ్ళు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే అంటే మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిఫరెంట్ కన్సల్టేట్ చేస్తారు, మెజారిటీ అభిప్రాయాలని కన్సిడర్ చేస్తారు. సమర్థవంతమైన నాయకునికి, ప్రభుత్వాన్ని నైపుణ్యంతో నడిపే నాయకుడిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారనే నమ్మకం ఇక్కడ వాళ్ళకి కూడా ఉన్నది, అక్కడ వాళ్ళకి కూడా ఉన్నది, ప్రజలకు కూడా ఉన్నది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా దీంట్లో ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉన్నది. అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, మైనారిటీ కూడా కావచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. వన్స్ అగైన్ అంటే రాజకీయాల్లో స్పోర్టివ్నెస్ ఉండాలి. నాకు నచ్చింది నిన్న మీరు రాత్రి నాకు 11ంటికి నాకు పర్సనల్గా పంపించారు. అవును, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, నేను వాళ్ళకి ప్రచారం కూడా చేస్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఆలోచించకుండా పెట్టించారు. పర్సనల్గా ఈ స్పోర్టివ్నెస్ మిగతా పొలిటీషియన్స్ కూడా ఉండాలి. రాజకీయాలంటే ఒక సిద్ధాంతం, ఒక పార్టీ ఆదేశాలని శిరసావించాలన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను ఒక జర్నలిస్ట్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీరు అంటే మీకు ఇంకొకటి చెప్తా, ఏది జర్నలిస్టులు కూడా మారుతున్నారు, అటు ఇటు పోతున్నారు అని మీరు అన్న విమర్శ ఏదైతే ఉందో, జర్నలిస్టిక్ అప్రోచే అట్లుంటుంది. నేపథ్యాన్ని బట్టి జర్నలిజం ఉన్నట్టే నాయకుల నేపథ్యాన్ని బట్టి కూడా మారుతుంది. కానీ ఇక్కడ మారడానికి అవకాశం లేని స్థితి ఎందుకు చెప్తున్నా అంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కు పార్టీకి నేను కంపారిజన్ చేయొద్దని మీరు అన్నారు. ఆ వాదన మా శ్రవణ్ గారితో అనుకుంటా, నేను మన దాసోజు గారితో అనుకుంటా, చాలా మంది అన్నారు. రెండోది ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్నెస్ కూడా కౌంట్స్. మీరు అనుకుంటున్న పాయింట్ మీద కొంతమంది ఎంత నిబద్ధతతో ఉన్నారనేది కూడా స్కేలింగ్ ఉంటుంది. సో అల్టిమేట్గా ఏంటంటే నీకు 11 గంటలకు ఎందుకు పెట్టి నా రాత్రి పర్సనల్గా పెట్టకపోతే గ్రూప్లో పెట్టిన అనుకో చూస్తారో చూడరు మళ్ళీ అట్లా కూడా చూసిన. నేను ఇది 2 నెలల క్రితము తుంగతుర్తిలో చెప్పిన, మా అందరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీటింగ్లో చెప్పిన, టికెట్ వచ్చిన లేకుండా పని చేస్తాను నాతో పాటు ఇక్కడ కూర్చున్న అందరికి కానీ కూడా చెప్పిన. ఆ వీడియో కూడా మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తా. ఇవి 2 పెడితే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్. సో ఇది అద్దంకి దయాకర్తో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ వెళ్దాం.